ఇక్కడ 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, ఏ స్థానాలని భారతీయ జనతా పార్టీ కేటాయించారనే దాని మీద ఇప్పటికైతే క్లారిటీ లేదు. ఏదో ఓడిపోయే స్థానాలు ఇస్తూ ఉన్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు చెప్పారు కదా, కేంద్ర నాయకత్వానికి ఇష్టం లేకపోయినా పాపం ఇక్కడ ఎన్నాళ్ళుగానో భారతీయ జనతా పార్టీ కోసం ఏదో పనిచేస్తున్న నాయకులకు కాస్త అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రెజర్ మీద ఒప్పుకున్నారు అని చెప్పేసి. సో భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో, చాలా రాష్ట్రాల్లో మనం చూసాం సార్, ఏదైనా పార్టీతో ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ పార్టీలో చీలిక తేవడం, ఆ తర్వాత ఆ పార్టీనే క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయడం ఇటువంటిది. అంటే రీసెంట్గా ఒక సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడినప్పుడు లెట్ మీ కంప్లీట్. అదే సార్, అంటే రీసెంట్గా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో నేను డైలీ మార్నింగ్ షో చేస్తాను కదా, చూడండి భారతీయ జనతా పార్టీ రేపన్న రోజు ఎటువంటి స్టెప్ అయిపోతుందో ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి, అవసరమైతే టీడీపీలో చీలిక తెచ్చి మొత్తం ఆ చీలిక విలీనం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది అని చెప్పేసి, ఏమి రాజకీయ ప్రయోజనం లేకుండా, ముందు చూపు లేకుండా భారతీయ జనతా పార్టీ ఏది చెయ్యదు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు అని చెప్పేసి, భారతీయ జనతా పార్టీ వాళ్ళది ఇంకా ముందు చూపు అనుకుంటా నేను. అదండి, ఇప్పుడు అంటే ఇక్కడ మిగతా భారతదేశంలో మిగతా పార్టీలకి టీడీపీకి ఒక తేడా ఉంది సార్. అక్కడ తెలుగుదేశం పార్టీని అంతగా చేర్చడం అనేది కష్టసాధ్యమైన విషయం. ఎందుకంటే ఆ పార్టీకి లాయల్ గా ఓటర్లు ఉన్నారు, ఆ పార్టీకి లాయల్ గా నాయకులు కూడా ఉన్నారండి. నిజానికి ఏంటంటే అనేక సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఎక్కడ కూడా చెల్లాచెదరు అయిపోలేదు, వేరే పార్టీలకు జంప్ చేయలేదు. కొంతమంది అయ్యారు తప్ప మిగతా వాళ్ళంతా, మీకు యనమల రామకృష్ణ కావచ్చు, అశోక్ గజపతిరాజు కావచ్చు, ఇట్లా అనేక మంది సీనియర్ నాయకులు ఆ పార్టీని ఆ పార్టీతోనే ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే భారతీయ జనతా పార్టీ అటువంటి చీలిక ప్రయత్నాన్ని అక్కడ తీసుకొచ్చే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చేమో అనేది నా అభిప్రాయం అండి. రైట్ సార్, ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే